హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ సొరకాయ రోటి పచ్చడి. ఈ సొరకాయ రోటి పచ్చడితో ఈ వెజిటేబుల్తో పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచిగా అన్నంలోనైనా, చపాతీలోనైనా, లేదంటే ఏ టిఫిన్స్లోనైనా చాలా కమ్మగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. సో ఈ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ ఏందో చూపిస్తున్నాను. ఈ సొరకాయని సగం వరకు తీసుకొని ముక్కలుగా కట్ చేశాను, పైన తొక్క తీసేసాను అనమాట. అలాగే 2 మీడియం సైజ్ టమోటాలను, అలాగే 20 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలను తీసుకున్నాను. అందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టేసి పక్కన పెట్టేశానమాట. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని ఈ పల్లీలను బాగా రంగు తేలేంత వరకు, మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలను ఫ్రై చేసి తీసుకోవాలి. సొరకాయతో రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకొని చూడండి, ఎంతో కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా పైన పొట్టు మొత్తం కూడా ఊడిపోయేంత వరకు ఈ పల్లీలను ఫ్రై చేసుకొని తీసుకోండి. అందులోనే అర చెంచా నూనెను అంటే 1 టేబుల్ స్పూన్లో అర చెంచా నూనెను వేసుకొని ఈ పచ్చిమిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, కాస్త మీడియంలో, అంటే పైనున్న పొట్టు కాస్త మెత్తబడితే చాలంట. ఇలాగ ఫ్రై చేసి పక్కన ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ఇందులోనే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయట్లేదండి నేను. ఒక 2-3 నిమిషాల తర్వాత టమాటాలను, ఆనియన్, ఈ సొరకాయలను వేయించేటప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకొని తీసుకోండి, అప్పుడు యాడ్ చేస్తాను సాల్ట్. ఇలాగ ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిరపకాయల్ని పక్కన పెట్టేసి అదే కడాయిలోకి మరొక 1/2 చెంచా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ సొరకాయలంతా కూడా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు, అంటే సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, నేను 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. అందులోనే పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఈ సొరకాయలు, టమాటా అంతా కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలాగ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు, టమాటా కూడా బాగా మగ్గేంత వరకు మరొక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని సొరకాయ, టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చింది కదా. ఇప్పుడు సొరకాయని ఒకటిని ఇలా ప్రెస్ చేసి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇలాగ సొరకాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, సొరకాయలు అలాగే టమాటా కూడా చాలా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో కాస్త బరకగాను కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్, ఈ సొరకాయ ముక్కల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కాస్త కోర్స్గా, అంటే మనం రోల్లో దంచినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పోపును ప్రిపేర్ చేసుకుందాము. ఈ రెసిపీలో పోపు చాలా మెయిన్ అన్నమాట. ఈ పోపులోనే ఉంది రుచి మొత్తం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేయండి. ఇందులోనే 4-5 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసి చిటపటలాడించండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇందులో నుంచి నేను కొంచెం పోపుని గార్నిష్ చేయడం కోసమని ముందే పక్కన తీసేసాను. ఇలాగ ఫ్రై అయిపోయిన ఈ పోపులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ పచ్చడి మిశ్రమం అంతా కూడా యాడ్ చేసుకొని ఈ పసుపు అంతా కూడా ఈ పచ్చడికి బాగా కలిసేంత వరకు ఇలాగ గరిటతో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మార్చుకొని ఫ్రై చేసుకోండి. నేను పసుపు ముందే ఎందుకు యాడ్ చేయలేదంటే ఈ పచ్చడి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది.
పచ్చగా మంచి రంగుతో చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. చూడండి, ఇలాగ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ కట్టేయడమే. అంతేనండి. ఈ ఈ ఈ చట్నీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని మీరు చపాతీతో తిన్నా, లేదంటే అన్నంలో తిన్నా, లేదంటే ఏదైనా టిఫిన్స్లో తిన్నా కూడా చాలా హెల్తీగా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి.